రామారావు గారితో నేను మిస్ అనుకుని 8 సార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది నాకు. మీ పేరు గుర్తుపెట్టుకున్నారండి ఆయన అసలు అప్పట్లో? గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఆయన పేరు పెట్టి పిలవడు, జనరల్ బ్రదర్ అనేవాడు, 2 బ్రదర్ అనేవాడు. బాగా పేరు అంటే పేరు కానీ పిలవడు, ఆయన తక్కువ మంది పిలుస్తాడు, ఆయన బాగా గుర్తుపెట్టుకునేవాడు. ఎందుకంటే 8 ఇంకోటి రామారావు గారితో ఇంకో అనుభవం ఏంటంటే శ్రీనాథ కవి సార్వభౌముడు టైంలోనూ ఇప్పుడు అప్పటికి ఆయన సీఎంగా లేడు, లక్ష్మీపార్వతితో కలిసి బంజారా హిల్స్ హౌస్లో ఉండేవాడు. నాకు 8 o'clock రమ్మని టైం ఇచ్చాడు. శ్రీనాథ్ కవి సార్వభౌమ టైంలోనే నేను వెళ్ళాను. అంటే రామారావు గారు అంటే ఒక అరగంట ముందు ఉంటాను, వెళ్ళేటప్పటికి లేరండి, రామారావు గారు బయటికి వెళ్ళారు. నేను ఆశ్చర్యపోయాను, రామారావు గారు ఏంటి టైం ఇస్తే టైం మంచి, నన్ను రమ్మన్నాడు 8ంటికి, 7:30కి వచ్చిన లేడు, బయటికి వెళ్ళిపోయాడు చేస్తుంటే కరెక్ట్గా 7:50కి వచ్చాడు. నేను టైం అంటే టైం అని నేను ఆశ్చర్యపోయాను. అసలు మన రామారావు టైం నుంచి ఏంటి రమ్మన్నాడు, ఏంటి ఏం చేద్దాం, వెళ్ళిపోదాం సరే వెయిట్ చేద్దాం. కుమారస్వామి అంటాడు వెళ్ళిపోదాం అంటాడు. ఇదేడు కదా, ఏం చేస్తాం మనం. ఇప్పుడు రమ్మన్నాడు 8ంటికి, వస్తాడో రాడో చెప్పలేడు వాళ్ళు. అంటే కరెక్ట్గా 7:50కి వచ్చాడు. వచ్చి 2 బ్రదర్ లోపల అని చెప్పి తీసుకెళ్ళి గుర్తుంది. అయితే గుర్తుంది, అంత పర్ఫెక్ట్గా ఉండేవాడండి. అంటే ఆ రోజుల్లో అంటే నాకు అనుభవం లేదు, కానీ నేనేమంటే ఎప్పుడు మధ్యాహ్నం పూట అలా చేశాను. కానీ ఆ రోజులు మా సీనియర్స్ చెప్పే విషయాలు ఏంటంటే రామారావు గారు ఎప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళాలని తెల్లారుజాము 4ంటికి ఇచ్చేవాడంట. ఆ టైంలో వెళ్ళాలంటే కష్టం కదా, వెళ్ళాలంటే కష్టం అని ఇదైతే మీరు అంతగా అయితే రాత్రి వచ్చేసి ఇక్కడే పడుకోండి. రామకృష్ణ స్టూడియోలో మా సీనియర్ గౌస్ అని ఉన్నారు, సీత, ఆయన చెప్పే ఒకసారి తెల్లారి 4ంటికి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, మీకు వస్తారు రాగలుగుతారంటే. తెల్లారి 4ంటికి ఎట్లా వస్తుంది, అయితే ఒక పని చేయండి, మీరు రాత్రి ఇక్కడే వచ్చి పడుకోండి, మా వాళ్ళు లేపుతారు మిమ్మల్ని. అట్లా పడుకుంటే తెల్లారుజాము 3:30కి లేపి నేను 4ంటికి ఇంటర్వ్యూ ఇచ్చాను. అలా ఇచ్చేవాడండి ఆయన. చెన్నైలో ఉన్నప్పుడు జరిగేది? చెన్నైలో ఉన్నప్పుడు కూడా అంతే, పొద్దున పూట. అంటే అప్పుడు ఏంటంటే షూటింగ్ స్పాట్లో మాట్లాడు, అంటే నాకు అనుభవం లేదు అది, మా సీనియర్స్ చెప్పడాన్ని బట్టి. అంటే షూటింగ్ స్పాట్లో ఏదైనా సరే రామారావు గారు పొద్దున 6ంటికి, ప్రొడ్యూసర్లు కూడా ఆయన కలవాలంటే 6ంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 4ంటికి లేచి ఆయన భోజనం 6ంటికల్లా భోజనం పూర్తి చేసేసుకుని కూర్చునేవాడు, మేకప్ వేసుకుని కూర్చునేవాడు. ప్రొడ్యూసర్ నైటు 9 మ్యాక్సిమం, ఇంకా 9 లోపే అయినాడు. 8:30, 9ంటికల్లా పడుకుని పోతాడు ఆయన. బ్రహ్మముహూర్తంలో లేవాలనేది ఒక సంకల్పం ఆయన లేచి. అంటే అప్పుడు ఉంది ఏంటంటే తెల్లారి లేచి ఒక వస్తాది వచ్చేవాడు, ఆయన రోజు మాలిష్ చేయించుకునేవాడు. వచ్చి మాలిష్ పొద్దున్నే వచ్చి మాలిష్ చేసుకునేవాడు. తర్వాత ఆసనాలు ఇవన్నీ యోగాసనాలు అన్నీ వేసేసి పూజ చేసేసుకుని 6ంటికల్లా రెడీ అయిపోయి కూర్చున్నాడు. మేకప్ షూటింగ్ ఉందంటే మేకప్తో రెడీ అయిపోయాడు, లేదంటే కూర్చున్నాడు. 6ంటికి నుంచి ప్రొడ్యూసర్ స్టార్ట్ అయ్యేవాడు ఆయన కలవడానికి. అంత పద్ధతిగా ఉంది. మరి షూటింగ్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్ళేవాడు ఆయన? టైం బట్టి 7:30 అప్పుడు 6ంటికి రెడీగా ఉండేవాడు. అక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. ఓకే, అంత స్ట్రిక్ట్గా ఉండేది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.